నియోజకవర్గంలో ఉన్న ప్రధాన జలాశయం ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి వచ్చి గంగమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత పోతిరెడ్డిపాడు గేట్లు తీసుకొని రాయలసీమ ప్రాంతానికంతా నీళ్లు వెళ్ళేటట్టు అంటే వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వార్ కానివ్వండి, కేసీ కెనాల్ కానివ్వండి, అలాగే ఎస్ఆర్బిసికి వీటన్నిటిని కూడా మనం అన్ని కూడా ఓపెన్ చేసుకొని అన్ని నీళ్లు వదలడం జరిగింది. మరి ఈరోజు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఆత్మకూరు మండలానికి సంబంధించి మరి ఈరోజు వెలుగోడు ద్వారా మనం లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొని మరి ఇక్కడ సిద్ధాపురం ఈ ట్యాంకును కూడా నింపుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని ఈరోజు గంగాహారతి ఇచ్చి మోటార్లన్నీ కూడా ఆన్ చేసుకొని 200 అంటే 2 లైన్లు ఉంటాయి, 200 క్యూసెక్కులు మనం ఈ సిద్ధాపురం రిజర్వాయర్ తీసుకుంటున్నాం. సో దీని ద్వారా ఈ రోజుతో మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు అన్ని మండలాలకు కూడా సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇచ్చే అవకాశం వచ్చింది. భగవంతుని దయ వల్ల ముఖ్యమంత్రి గారి సంకల్పం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా మనకు వర్షాలు తక్కువైనా కూడా మరి పైన ఎగువ రాష్ట్రాలలో మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానీ వర్షాలు పడి మనకు బ్రహ్మాండంగా ఈ రోజు కూడా దగ్గర 1,80,000 క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి శ్రీశైలం రిజర్వాయర్లోకి. దాదాపు రాష్ట్రంలో కాదు మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం అనుకోండి, నాగార్జున సాగర్ అనుకోండి, పులిచింతల అన్ని కూడా దీని ద్వారా నిండే పరిస్థితి. అటు గోదావరి కూడా అన్ని కూడా నిండిపోయినాయి. ఏదైతే ఇప్పుడు వస్తున్న ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎక్కడికక్కడ మళ్ళా మన రాయలసీమ ప్రాంతంలో మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాయలసీమ ప్రాంతానికి మొత్తం ఉన్న రాయలసీమలో ఉన్న అన్ని రిజర్వాయర్లు కూడా నింపుకొని రైతులకందరికి కూడా రాబోయే కాలంలో వాళ్ళ అవసరాలకు తగినట్టు సాగునీటిని అందించే కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం. గత సంవత్సరం కూడా బ్రహ్మాండం జరిగింది, ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈరోజు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ గడిచిన 5 సంవత్సరాలలో అరాచకమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏదైతే రైతు ప్రభుత్వం అని చెప్పుకొని ఒకటి కాదులేండి, ఇంకా ఎన్ని వాగ్దానాలు ఉంటే అలివి కాని వాగ్దానాలు ఇచ్చేసి ఏ ఒక్క పనిని కూడా సక్రమంగా చేయకుండా అన్ని కూడా గాలికి వదిలేసేది. మీరందరూ మీడియా మిత్రులు చూసినారు పోయిన 5 సంవత్సరాల్లో. ఒకసారి ఈ రిజర్వాయర్ బండ్ చూస్తే ఎట్లా ఉండిందో మీకే తెలుసు. అడవిని తలపించేటట్టు మొత్తం బండు అటు సైడ్ ఇటు సైడ్ అంటే ఇన్ సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ అసలు ఇది ఒక రిజర్వాయర్ కట్టనా లేదా ఇక్కడ అడవింది అనే చూసే వాళ్లకు బయట నుంచి చూసే వాళ్లకు అనిపించేలాగా ఎంత ఇబ్బందికరంగా ఉండిందో మనం అందరం కూడా చూసినాం 5 సంవత్సరాలు. పోయిన ప్రభుత్వంలోనే ఆర్ఎంసీ అంటే రైట్ మెయిన్ కెనాల్ దగ్గర ఏదైతే సిద్ధాపురం నుంచి నీళ్లు బయటకు వదులుతామో ఇక్కడ 2 ఉంటాయి స్లూయిస్లు, ఆర్ఎంసీ ఎల్ఎంసీ. ఆర్ఎంసీ దగ్గర గండి పడింది. రాత్రి వచ్చి కూర్చున్నాం మనం. ఆ రోజు అధికార పక్షంలో రాలేదు, మనం వచ్చి కూర్చొని తర్వాత లేటుగా వాళ్ళు రావడం జరిగింది, అధికారులు కూడా రావడం జరిగింది. ఎంత ఇబ్బంది పడినామో ఈ ప్రాంత రైతాంగాన్ని ప్రజలు కానీ ఎంత భయభ్రాంతులకు గురైనారో మనకందరూ కూడా తెలుసు. మరి అది జరిగిన తర్వాత కూడా అంటే రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితి రావచ్చు అని తెలిసి కూడా మీరందరూ సాక్షులు. దానికి కేవలం కొంత మట్టి తీసుకొచ్చేసి బూడ్చేసి చేతులు దులుపుకున్నారు. దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఇవ్వాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలే. జంగిల్ క్లియరెన్స్ లేదు, కట్ట మీదకి వెహికల్స్ రావాలంటే వెహికల్స్ వచ్చే పరిస్థితి లేదు. స్టేజ్ 1 దగ్గర కానీ స్టేజ్ 2 కానీ పంప్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో లేదు,